ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. సూళ్లూరుపేట నియోజకవర్గ పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి ఏర్పాట్లు బాగున్నాయని, సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చూడాలని రిటర్నింగ్ అధికారికి సూచిస్తూ అర్హులైన ప్రతి ఓటరు రేపు జరగబోవు పోలింగ్ కేంద్రం నందు ఓటు వేసి తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సూళ్లూరుపేట నియోజకవర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ మరియు 1 పార్లమెంటు నియోజకవర్గాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి ఈవీఎంలను, పోలింగ్ సామాగ్రిని పోలింగ్ పార్టీ వారు తీసుకుని ఏర్పాటు చేసిన బస్సులలో సెక్టర్ అధికారులు, రూట్ మొబైల్ వారు కలిసి వారికి కేటాయించిన రూట్ ద్వారా సంబంధిత పోలింగ్ కేంద్రాలకు భద్రత నడుమ పంపించడం జరుగుతోందని అన్నారు. విధులు కేటాయించబడిన ప్రాంతంలో వీరు బసకు సంబంధించిన ఏర్పాట్లు కూడా బిఎల్ఓల ద్వారా సెక్టార్ అధికారులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వేసవి ఎండల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల యందు త్రాగునీరు, షెడ్ ఏర్పాటు, మెడికల్ క్యాంపులు, ప్రతి మండల కేంద్రం నందు 1 అంబులెన్స్ అందుబాటులో ఉంచడం జరిగిందని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని అన్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను నియోజకవర్గ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ నందు భద్రపరిచి అనంతరం 14న తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా ఇంజనీరింగ్ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ నందు పొలిటికల్ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో భద్రపరచడం జరుగుతుందని అన్నారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎపిక్ కార్డుతో పాటు ప్రభుత్వంచే గుర్తింపబడిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, దొంగ ఓట్లు వేయడానికి ఎవరైనా పాల్పడితే అలాంటి వారిపై కేసు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, అన్ని చెక్ పోస్టుల యందు పర్యవేక్షణ ఉంటుందని, ఫిర్యాదులు అందితే వాటిపై సత్వర చర్యలు తీసుకుంటామని, అందరూ ఓటర్లు రేపు జరగనున్న పోలింగ్ నందు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. మన జిల్లాలో 7 సెగ్మెంట్లు డిస్ట్రిబ్యూషన్ దాదాపుగా పూర్తి అయినాయి. లంచ్ తర్వాత అన్ని పార్టీలు ఫీల్డ్లో పంపించడం జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. ఈ పోలింగ్ పార్టీస్ ఒక రూట్ వైజ్, సెక్టర్ వైజ్ పోలీస్ ఎస్కాట్ తో ఈచ్ పోలీస్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బిఎల్ఓ, సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కంప్లైంట్స్ కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా సాయంత్రం దాకా రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు. ఇటువంటి అన్ని ఈవెంట్స్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వాళ్ళు ఇప్పటికెప్పుడు మమ్మల్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్లో కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఈ ప్రక్రియ పూర్తి అయింది. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి ఈవీఎంలో సియు, బియు, వివిప్యాట్ ఈచ్ పోలింగ్ స్టేషన్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని మెటీరియల్స్, కొన్ని స్టాట్యూటరీ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ స్టాట్యూటరీ ఫామ్స్ ఉన్నాయి, అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి పోలింగ్ పార్టీ ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కొంతమంది రిజర్వ్లో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఎక్కువ మంది మహిళలు ఉంటే అక్కడ ఉన్న మేల్ ఓపీఓ కింద పంపించడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు కూడా కలిసి యాజ్ ఎ టీమ్ పోలింగ్ ప్రక్రియ అన్ని పూర్తి చేస్తారు. శ్రీకాళహస్తిలో మన జిల్లాలో మొత్తం 2140 పోలింగ్ స్టేషన్లో 691 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. అక్కడ వెబ్ కాస్టింగ్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ డిప్లాయ్ చేయడం, వీడియోగ్రఫీ ఏర్పాటు చేసుకోవడం, సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అక్కడ బందోబస్తు చేయడం యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. 48 అవర్స్ నిన్న 6 o'clock నుంచి మొదలైంది. అవుట్ సైడర్స్ మన జిల్లాలో ఓటర్స్ కాకుండా ఎంతోమంది ఇక్కడ ఉంటే అందరూ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది.